సార్ అక్క అక్కడ సీట్లో ఫోన్ ఉంది. సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయవా? ఆ, సార్ సార్ బ్యాట్‌మ్యాన్ కి ఏమైంది మామ? హర్ష ఫోన్ లాక్ ఉంది హర్ష. ఇటు ఇవ్వక్క. ఇదిగో అక్క, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అర్జెంట్గా ఫోన్ చేయి. ఆ, అరే క్రిష్, ఆ డోర్ ఓపెన్ చేయరా. హలో హలో. ఎవరు? ఆ, ఇక్కడ ఈ ఫోన్ గల మనిషికి యాక్సిడెంట్ అయింది. క్రిష్, ఆ డోర్ ఓపెన్ చేయి. అలాగా? ఇప్పుడు ఎలా ఉంది నా అల్లుడికి? అన్కాన్షియస్ లో ఉన్నారు. మీరు వెంటనే అతన్ని సిటీ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. మేము కూడా బయలుదేరుతున్నాం. అలాగేనండి. ఈయన పేరు హలో. అక్క అక్క ఆ, అక్క, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసావా? వాళ్ళకి చెప్పాను. సిటీ హాస్పిటల్కి తీసుకురమ్మన్నారు. సరే అక్క, మీరు ఇంటికి వెళ్ళండి. నేను మా సార్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను. నేను కూడా రానా? వద్దులే అక్క, ఇది పెద్ద సివియర్ యాక్సిడెంట్ ఏం కాదు. అన్కాన్షియస్ అయ్యారంతే. నేను వెళ్తాను, మీరు వెళ్ళండి. అలాగే. అక్క, ఆ ఫోన్ ఇలా ఇవ్వు. తీసుకో. ఏమైందమ్మా? ఎందుకు కంగారు పడుతున్నావు? బిహారీకి యాక్సిడెంట్ అయిందంటే యాక్సిడెంటా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? బావకి యాక్సిడెంట్ జరగడం ఏంటి? ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారే, వాళ్ళు సిటీ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. పద వెళ్దాం. పదమ్మా. అక్క, ఏంటి హర్ష? ఏం లేదక్క, నీతో ఒక చిన్న విషయం గురించి మాట్లాడదామనిపించింది. ఏంటది? నీ గతం ఏంటో నాకు తెలియదు అక్క. నీ మాటలు, నీ ఆలోచన విధానం ఇవన్నీ చూస్తుంటే నువ్వు బాగా చదువుకున్న దానిలాగా, గతంలో బాగా బతికిన మనిషిలాగా కనిపిస్తున్నావు.
అలాగని నీ గతం గురించి నాకేం చెప్పక్కర్లేదక్క. అసలు నీ గతం గురించి నాకు అక్కర్లేదక్క. కానీ నిన్ను చూస్తుంటే నాకు ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. ఏదో ఒక బిజినెస్ పెట్టించాలనే కంగారులో ఆ చిన్న పూరిపాక చూశాను. అక్కడ నువ్వు టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే ఏం వర్కౌట్ అవుతుందక్క? దానికంటే చక్కగా ఒక ఇంట్లో చిన్న రెస్టారెంట్లా పెట్టుకొని బిజినెస్ చేస్తే నీకెక్కువ ఆదాయం వస్తుందక్క. హర్ష, రెస్టారెంట్ పెట్టే అంత డబ్బులు మన దగ్గర కూడా ఉండాలి కదా. అక్క, నువ్వు రెస్టారెంట్ పెట్టుకోవాలనుకుంటే మన దగ్గర డబ్బులు ఉండక్కర్లేదు, లోన్కి వెళ్ళొచ్చు. నీ పేరు మీద లోన్ అప్లై చేసి మంచి రెస్టారెంట్ పెట్టుకోవచ్చక్క. అబ్బాయి పుట్టుంటే వాణ్ణి ఎలాగైనా చంపేసేదా. అక్క, నిన్ను లోన్కి అప్లై చేయాలంటే నా ఐడెంటిటీ బయట పెట్టాలి. నా ఐడెంటిటీ బయట పెట్టి నేను లోన్కి అప్లై చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళకి నా గురించి తెలిస్తే నా కొడుకు గురించి కూడా తెలుస్తుంది. నా కొడుకు గురించి తెలిస్తే వాళ్ళు నా బిడ్డని బ్రతకనివ్వరు. నా బిడ్డకి ఏమీ కాకూడదంటే నా ఐడెంటిటీని బయట పెట్టకూడదు. అక్క, ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అక్క? ఆమ్, లక్ష్మి 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 చెప్పక్క, ఏం మాట్లాడవేంటి? ఆమ్, ఆమ్, హర్ష, ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో లోన్ తీసుకోలేను. ఎందుకంటే ఇటు హరికృష్ణ స్కూల్ ఫీజు కట్టాలి, అటు బామ్మ ఆరోగ్యం కూడా బాగోడం లేదు. ఆ ఖర్చులు కూడా ఎప్పుడైనా మీద పడచ్చు. ఇలాంటి సమయంలో లోన్ తీసుకుంటే నాకు చాలా బర్డెన్ అయిపోతుంది హర్ష. నువ్వు చెప్పేది కూడా నిజమే అక్క. సరే అక్క, ప్రస్తుతానికైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేసి దీన్ని డెవలప్ చేసుకొని మెల్లగా నీ బిజినెస్ని మంచిగా చేసుకోవచ్చు.